ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి శతమానానికి చేరువవుతున్న శుభతరుణంలో ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సృహున్ మండలి ఆధ్వర్యంలో విద్యాభూషణ బిరుదుతో సత్కరించారు. వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ కర్రి రామారెడ్డి ప్రత్యేకత అని, నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంత్రి దుర్గేష్తో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు, పుర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, జిఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు స్వాగతం పలకగా, మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షత వహించారు. ధర్మజాగరణ అఖిల భారత సహస్ర ప్రముఖ్ ఆలే శ్యామ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పెరుమాళ్ల రఘునాథ్, పిపి శ్రీనివాస్, ఎర్రాప్రగడ రామకృష్ణ, ఎం జితేంద్ర, మేడిశెట్టి తిరుమల కుమార్, గంటి లలిత తదితరులు రామారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. మంతెన కేశవరాజు, గోరెంట్ల రవిరామ్ కిరణ్, ఓలేటి సత్యనారాయణ, అల్లుబాబి, పివిఎస్ కృష్ణారావు, మాస్టర్ రాజు, క్రోవిడి సుబ్రహ్మణ్యం, గుబ్బల రాంబాబు, కరుటూరి శ్రీనివాసరావు, ప్రసాద్ రెడ్డి, నూజిల్ల రామసుబ్రహ్మణ్యం, దిలీప్ కుమార్, పరసా జగన్నాథరావు, నూజిల్ల శ్రీనివాస్, విఎస్ఎస్ కృష్ణకుమార్, నల్లగొండ రవిప్రకాష్, సత్యవరపు గోకుల మురళి, దేశిరెడ్డి బలరామనాయుడు, పిల్లి నిర్మల, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు ఎప్పుడు చూసినా అదే చిరునవ్వు, అదే నెమ్మదితనం. ఏనాడు కూడా ఇన్ని డిగ్రీలు సాధించాలని కానీ, ఇంత పెద్ద వైద్యుడిని కానీ, లేకపోతే వైద్య వృత్తిలో కూడా మొత్తం సౌత్ ఇండియాలోనే అద్భుతమైనటువంటి అవార్డులు పొందినటువంటి వ్యక్తి వారు. ఎప్పుడు కూడా ఆ భేషజాన్ని ఏ రోజు చూపించినటువంటి వ్యక్తి. తొలి రోజుల్లో మనం డాక్టర్ రామారెడ్డి గారిని ఏ రకంగా చూసామో, ఇవాళ కూడా అదే రకమైనటువంటి మేనరిజమ్స్ తోటి ఉండేటువంటి వ్యక్తి కూడా వీరొక్కరే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా వారు ఈ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి అవిరళ కృషి, ఇందాక 73 డిగ్రీలు అయినాయి అంటే మరో 17 డిగ్రీలు పూర్తి చేస్తే 100 డిగ్రీలు పూర్తి చేసిన వ్యక్తి అవుతారు. ఆయన 100 వసంతాల పాటు పూర్తి ఆరోగ్యంతో ఉండి అదేవిధంగా ఆ డిగ్రీలు కూడా పూర్తి చేయాలని, తద్వారా మా అందరికీ కూడా మరింత గర్వకారణంగా శిఖరాగ్రాన నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రామారెడ్డి గారు అసలు పడుకుంటారా? ఎందుకంటే మామూలుగానే మనకు ఒక మెంటల్ పేషెంట్ తోటి 10 నిమిషాలు గడిపితేనే చాలాసేపు ఏదోలా అనిపిస్తుంది. ఈయనకి రోజు అదే పని కదా. తర్వాత నాకు ఈయనకు ఒక పేషెంట్ అమెరికాలో ఉన్నారు, మా బంధువులు. వాళ్ళకి ట్రీట్మెంట్కి వాళ్ళకి డే టైంకి మనకి నైట్ అవుతుంది కదా. డాక్టర్ గారు మీరు ఏమన్నా వాళ్ళ చేత ఫోన్ చేస్తే మీకు పర్వాలేదు చేయమని అంటే రాత్రి 11కో 12కో చేస్తారు. చేసినా సరే ఏం పర్వాలేదు, ఆ టైంకైనా చేయమనండి. 3 గంటలకి ఈయన కొత్త కొత్త తెలుగు పదాలు నేను కూడా అడుగుతుంటా అప్పుడప్పుడు, ఈ పదంకి అర్థం ఏంటండి, ఆ పదంకి అర్థం ఏంటి. అదొక పరిశోధన చేసి వాడుకలో ఉన్న పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి అర్థం ఏంటి, అదొక పెద్ద గ్రంథం అవచ్చు అనుకుంటా. ఇప్పటికే చాలా రోజుల నుంచి వస్తుంది. 1135 అయ్యాయి ఇప్పటికి. అది 3 గంటలకు పోస్టింగ్ పెడుతున్నారంటే ఎప్పుడు పడుకుంటారు అసలు? 3 గంటల పోస్టింగ్ అంత ముందు 1 గంటన్నా వచ్చేయాలి. రాత్రి 12 అయినా సరే ఆయన పేషెంట్ పర్లేదు ఫోన్ చేయమని అంటారు. దేవుడు కొంతమంది అలా పుట్టిస్తాడు. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని పోలికి కూడా చెప్తాను. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామిని చూడటం ఒక్క నిమిషమే. రండి రండి రండి, ఇదివరకు పొండి 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 అని తోసేవారు, ఇప్పుడు రండి 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 అని లాగేస్తున్నారు. ఒక్క నిమిషం అంతే. ఆ ఒక్క నిమిషం ఆనందం కంటే అసలు ఆ తిరుపతి ప్రయాణం, టికెట్లు బుక్ చేసుకోవడం దగ్గర నుంచి, ట్రైన్ ఎక్కడం దగ్గర నుంచి, ట్రైన్లో తినుబండారాలు తినడం దగ్గర నుంచి, దిగడం దగ్గర నుంచి, ఆ కాటేజీలో రూమ్ తీసుకోవడం, తెల్లారుజామున స్నానాలు చేయడం, ఎంత ఈ ప్రాసెస్ అంతా నిజంగా ఎంత ఎంజాయబుల్. అలాగా ఈ విద్యా వ్యాసంగాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నన్ను చూసి ఎంతోమంది నాకు ఏదైనా ఎగ్జామినేషన్ సెంటర్లో 50 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా కనపడుతుంటారు. అంతెందుకు లలిత గారు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఏంటంటే ఆయన రాయగలేదు, మనం ఎందుకు రాయకూడదని చెప్పేసి అనమాట. అప్పుడప్పుడు మెయిల్స్ వస్తుంటాయి. మా కొడుకు బీటెక్ చేశాడు,
బీటెక్ చేసేసి వెర్రవిగిపోతున్నాడు. అప్పుడు చెప్పాం అది ఆ ముసలాయన చూడప్పుడే ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడేమో వాడు తలంచుకుంటాడు అన్నారు. ఎంతో కొంతమందికి ఓహో ఇలా కూడా చేయొచ్చు అనమాట అనేటువంటి ఎగ్జాంపుల్గా ఉన్నాం అనేది అదొక తృప్తి. ఇది ఇలా ఇప్పుడు ఇది చూడండి ఎంత అందమైన అనుభవం ఇది, మీ అందరితోటి ఈ విధంగా పంచుకోవడం. ఇది ఇలాంటి అనుభవాలు ఇస్తున్నటువంటి